తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ మ్యారేజ్ అయ్యి? 25 ఏళ్ళు అవుతుంది. వేరే సంబంధాలు పెట్టుకోవడం వల్ల మా మామ వేరే అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. సో 15 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఒక 10 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి మీ 10 ఇంట్లో. ఏళ్ళకెళ్ళి గొడవలు ఏ జరుగుతున్నాయి. విషయం మీదమ్మా? అక్రమ సంబంధం వల్లనే. అయ్యో, ఇదే సో ఫస్ట్ వాళ్ళ అక్కకి ఆ, అలవాటు అయ్యాడు మీ వాళ్ళ ఆయన. అక్క కానీ అనుకున్నాడు, కానీ ఆమె వాళ్ళ అక్క పడలేదు. అప్పుడే నా చిన్న కొడుకు పుట్టినప్పుడు నాది కొట్టి ఈడ చేతి కొట్టిండు. ఇంకా ఆయన చేతి కూడా ఇరిగిపోయింది బండి పైన వాడి. మీ ఆయనతో అక్రమ సంబంధం ఉండి ఇంకో అతన్ని పెళ్లి చేసుకుందా? అతన్ని మోసం చేసిందా? చేసుకుంటే ఆయన సంసారం పనికిరాదని వచ్చేసింది. ఆహా. అయితే ఇంకా నాకు ఆ రోజు ఏకంగా నా ఇంట్లోనే చూశాను ఇద్దరిని, మా మనసు పైన ఆ, ఆ. ఇద్దరిని చూసి ఇంకా అప్పుడు ఇంకా కొట్టాను. ఇంకా నేను ఇంత నమ్మకంగా ఉంటే నువ్వు ఎట్లా చేసావని కొట్టి ఇంకా అప్పుడే ఉరి పోసుకోవడానికి పోయాను. నేను ఇంత చేస్తాను. మా అన్న బిడ్డని కూడా చేశాడు మేడం. మీ ఆయనకి ఎంత సిగ్గు లేదమ్మా? అది 4 పిల్లల కన్నా సొంత భార్యను వదిలేసి 4గో పెళ్లి మగుడి కింద వెళ్ళాడా? 4 కింద వెళ్ళాడు. ఒకటి దాని వల్లనే ఇంకా అప్పుడే కొట్టాను కదా మేడం. కొట్టిన 20 రోజులకు నేను గొలకలు తాగేసాను. పిల్లలు కూడా పట్టించుకోలేదు అసలు. పిల్లల్ని కూడా ఏ ప్రేమ ఒక్కరోజు ఏ బట్ట కొనిపోయినా ఏ చేయాలి అన్ని నేనే చూసుకున్నా. వీడు బతకాలని లేదు, అంత రాబందులకు ఇది కన్న కలిసి మాటలు అన్న కానీ కన్న పిల్లల్ని ఇంటికి తోలిస్తే 4 సార్లు ఆమె కన్న కలిసి మాటలు అని కొడుతున్నాడు. ఎందుకంటే మనకి ఇవి చిన్నగా అనిపించవచ్చు, కానీ ఫేస్ చేసే వాళ్ళకి చాలా పెద్ద కష్టాలు. 4 పిల్లలు, అందులో 2 అబ్నార్మల్ పిల్లల్ని పెట్టుకొని గుండె పగిలేలాగా ఏడుస్తుంది. మేడం నమస్తే అండి. నమస్కారం మేడం. ప్రాబ్లం ఏంటమ్మా? ప్రాబ్లం మేము 15 ఏళ్ళ దాకా బాగానే ఉన్నాం మేడం. ఉమ్, అంతవరకు కొన్ని అన్ని ఏమున్నా కూడా చెప్పేవాడు. ఉమ్, పాప బయట ఉంటేనే బాగుండేనే మేడం. ఫస్ట్లా ఆయన మేనమా బిడ్డలు ఉండ్రి. వాళ్ళు ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో ఆమె మంచిగా ఉండే ఆ అమ్మాయి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ మ్యారేజ్ అయ్యి? 25 ఏళ్ళు అవుతుంది మేడం. 25 ఏళ్ళు. ఓ 15 ఏళ్ళు బాగానే ఉన్నారు. మంచిగా ఉన్నాం మేడం. చుట్టాలా మీ ఆయన మీకు? మా మేనమామ? మేనమా పెళ్ళం అక్క కొడుకు మేడం. చుట్టాలే, దూరం చుట్టాలు. దూర చుట్టాలు మేడం. మంచిగానే ఉన్నాం. ఏదున్నా అసలు దాపెట్టుకోకుండా మేడం ప్రతి విషయం చెప్పేది. ఓకే. అయితే వాళ్ళ అక్క వాళ్ళ నాయన ఫస్ట్ మా అత్తమ్మ వేరే సంబంధాలు పెట్టుకోవడం వల్ల మా మామ వేరే అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఓహో, మీ మావయ్యకి 2 పెళ్ళిళ్ళా? 3వ పెళ్లి మా మామ కూడా. ఓహో. అయితే ఆ ఒక అమ్మాయి తిక్కుందని మా అత్తమ్మని చేసుకున్నాడు. మా అత్తమ్మ కూడా 2వ పెళ్లి. ఉమ్, ఇంకా ఆ అమ్మాయి మా అత్తమ్మ ఇట్లా చేస్తుందంట అని వేరే అమ్మాయిని తీసుకొని మిర్యాలగూడెంలో కాపురం పెట్టేశాడు. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, అక్కడే ఉన్నాడు. ఓకే. అయితే ఇవన్నీ నాకే తెలియదు. నాకు 16 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు. నాకు పెళ్ళైన కొత్తలో ఇవన్నీ ఆయననే చెప్పాడు. మీ ఆయనకు నువ్వు ఫస్ట్ భార్యవా, రెండో భార్యవా? ఫస్ట్ భార్య. ఫస్ట్ భార్య. ఓకే. అయితే ఆ రోజు చెప్పాడు. ఫస్ట్ కదా అంత భయపడ్డా నేను. భయపడితే మా ఆడబిడ్డనే నువ్వు ఇలా చేస్తే ఎట్లా, నీకు మీ అమ్మ మీ అన్న పెళ్ళి వాళ్ళు చేసుకునిలేరా, అట్లా ఎట్లా అని బెదిరించినాక బెదిరుకుంటే మళ్ళీ రోజు చెప్పాడు. ఇంకా ఆయన ఆ రోజు 3వ రోజు ఇంకా చెప్పాడు అన్ని ఇట్లా సంగతి ఇట్లా అని ఇంకా అన్నీ చెప్పాడు మేడం. చెప్పినాక సరే అని ఇంకా నేను ఇంకా మంచిగా ఉన్నాం. మంచిగా ఉన్నాక అప్పుడు పెళ్ళైన ఒక
6 నెలలకు నాకు పెద్ద అమ్మాయి కడుపులో పడ్డది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు నలుగురు మేడం. నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలు. పెద్ద అమ్మాయి పుట్టిన 9 ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా? ఏం పని చేస్తాడు మీ ఆయన? ఇంగా గొర్రెల బేరం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. ఆ. ఇంగా అంటే వ్యవసాయం అంటే కౌలుకా లేకపోతే మా సొంత సొంతం భూమి? చేస్తాం, ఇప్పుడు కౌలుకు చేస్తున్నాడు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 5 ఎకరాలు మాకుంది. మా అత్తమ్మ ఇచ్చింది చిన్నప్పుడే. మా అత్త మా మామిన ఒక అరెకరం, మా అత్త మీద ఒక అరెకరం, మా ఆయనకు ఒక అరెకరం పెద్దోడని కొన్నారు. మా మామ పోయినాకనే కొన్నాడు అది. కొని మా అత్త మా ఆయన మీద చేసింది. ఓకే. అప్పుడు 16 ఏండ్లో 14 ఏండ్లు ఉన్నాడంట అప్పుడు. అప్పుడు చేశారు. అది 16 గుంటలు ఉంది. ఇంకా మొన్న 3 సంవత్సరాల కింద ఒకటి అది ప్లాట్‌లోకి వస్తదని గుంటన్నర కొన్నాడు. అది ఉంది మేడం. ఓకే. ఇంక ఇల్లు 300 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయా అమ్మా? లేదు మేడం. లేదు. లేదు, అందరు చిన్న కాలేదు. పిల్లలే. చిన్న పిల్ల. ఈ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. 24 సంవత్సరాలు వచ్చినాయి ఆమెకు. ఓకే. చిన్న అమ్మాయి ఇంకా పెద్ద మనిషి కాలేదు. 15 సంవత్సరాలు ఉంది ఆ అమ్మాయి. ఇంకా వాళ్ళు సో 15 ఏళ్ళు బానే ఉన్నారు. ఒక 10 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి మీ 10 ఇంట్లో. ఏళ్ళకెళ్ళి గొడవలు ఏ జరుగుతున్నాయి. విషయం మీదమ్మా? అక్రమ సంబంధం వల్లనే. అయ్యో! ఆ. ఫస్ట్ ఎవరు అక్రమ సంబంధం? ఈయనకి పనే సరిపోద్ది. ఎక్కడ దొరికారు? ఎక్కడ దానికంటే ఇంకా అప్పుడు కేసీఆర్ బేరం అని వచ్చేదిగా మేడం 10 సంవత్సరాల కింద. ఆ బేరం చేస్తున్నాడు. అంతకంటే కొంత తర్వాత వచ్చింది అది. ఆ బేరాలు చేస్తున్నాడు. ఊళ్ళే వాళ్ళ మా పెద్ద మామ బిడ్డ అల్లుడు. వాళ్ళు బావుంటది ఊళ్ళో పేరు. వాళ్ళ జతన పట్టేది. పట్టినా మంచిగానే ఉండేది. ఉన్నాక ఎనక సిరి ఇంకా వాళ్ళ ఇంటికి ఈమె సోపతైన ఆళ్ళ ఇంటికి మా ఆయన ఉంచుకున్న ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరనే ఉంటది మేడం. ఓకే. దగ్గర దగ్గరనే ఉంటే వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ ఉంటున్నదంట ఫస్టు. తర్వాత ఈయన ఎళ్తుండే. అందరం ఇంగ కుల పొలం గదా అని ఇంగ ఎళ్తుండని ఇంగ నేను నా సో పనేమో అలా అమ్మాయి పరిచయం అయింది మీ ఇంగ ఆయనకి. పరిచయం తర్వాత అయింది మేడం. ఫస్ట్ వాళ్ళ అక్కకు సోపతయ్యాడు. ఆ! ఓకే. వాళ్ళ అక్క చోపతి గూడా కాలే మేడం. ఫస్ట్ ఊళ్ళో ఇలా చేస్తున్నావు ఇట్లా అని ఫస్ట్ లేకునుండే మేడం ఈరోజు. ఆయనకి ఏ తప్పులున్నా గూడా ఏదున్నా గూడా చెప్పేది నాకే. ఆయన ఉంటే ఇంకా ఊళ్ళో వాళ్ళుండి వాళ్ళు చానా ఎదిగోళ్ళు అని ఎలా చెప్పాలనే మేడం గలీజ్‌గా ఉంది. అలా చెప్పారు. అని చెప్పడం వల్ల వాళ్ళ అక్కకు ఇదయిపోయాడు ఈయన. మా చిన్న కొడుకు పుట్టినప్పుడు. సో ఇదయ్యాడు. ఫస్ట్ వాళ్ళ అక్కకి ఆ! అలవాటయ్యాడు మీ వాళ్ళ ఆయన. అక్క కానీ అనుకున్నాడు కానీ వాళ్ళ అక్క పడలేదు. ఎంటర్‌టైన్ చేయాలా మీ ఆయన్ని? ఆ! చేయలే. మా ఆయనకు చెప్తా నువ్వు ఇట్లా అని చేస్తే అని ఆమె బెదిరించింది. బెదిరిస్తే అంతకి కమిట్ అయిండు. అయినాక మళ్ళా ఆ పిల్ల ఇట్లా ఏం చేస్తాడో ఏమో ఊర్లేనంట అని బెదిరుకొని మౌని చెప్పేసింది ఆమె. చెప్పినాక ఆమె చెప్పినాక ఈయన మా ఇంటి వెనకాలనే వాళ్ళయి బర్రెలు ఉండే. బర్రెలు కట్టేస్తున్నాయి. ఇంక అప్పుడే నా చిన్న కొడుకు పుట్టినప్పుడు నాది కొట్టి ఈడ చేతి ఇరగొట్టిండు. ఇంగ ఆయన చేతి కూడా ఇరిగిపోయింది. బండి పైన పడి. కింద పడ్డాక వచ్చి చేతి ఇరిగినా ఊకుంటే అయిపోయేది. మళ్ళా పోయి ఆమె భర్తనే పోయి అడిగిండు. "అమ్మాయి అట్లాంటిది కాదు. ఆ పిల్లని అనుమానిస్తున్నావంట నువ్వు ఎందుకు" అని అడిగాడు. అడిగితే ఇంగా "నీకెవరు చెప్పారంటే" "మీ అత్త చెప్పింది" అని అన్నాడు. ఈమె తల్లే చెప్పింది. అంటే "పోయి అడుగుదామా" అని అన్నాడంట. అడుగుదామన్నాడంట. అంటే పోయి అడిగిండ్రంట. అడిగితే ఇంగ ఇంటికి మా ఆయన అత్త ఇంగా అని అంటే అడిగారు మేడం. అడిగి ఆయన ఇంకా పోయిండు. అక్కడ పోయి ఇంగ పెండ్లమ్మోడు వాళ్ళు పోయిండ్రు. వీళ్ళిద్దరు మా ఆయన, ఆమె, వాళ్ళమ్మ కుర్చీ మీద కూర్చున్నారంట. వాళ్ళ భార్య గారు కింద కూర్చున్నారు. అవన్నీ చెప్పాడు నాకు. అయితే పోయి ఇంగ కూర్చున్నా. సరే ఏదన్నా గాని ఆళ్ళ అక్కని అనుకున్నాడు. వర్కౌట్ అయిపోయింది. అవ్వలా. తర్వాత చెల్లిని తగులుకున్నాడా? చెల్లెల్ని తగులుకున్నాడు. చెల్లెలు తగులుకున్నాక నేను చెల్లెలికి ఏంటి పెళ్ళయిందా? అవ్వలేదా? అది డిగ్రీ చేసింది. పెళ్లి కాకన్నా ముందే ఉన్నాదంట. నాకు తెలీదు మేడం. ఆహా! ఓకే. నేను గూడా పోయేదాన్ని. మా చిన్నమ్మాయి కడుపులో చుట్టాలే పడ్డప్పుడు కదా అటు ఇటుగా. చుట్టాలేం కారు మేడం. కుల పొలం. హ్మ్. ఇంగా వాళ్ళ ఇంటికి నాకు ఫస్ట్ 9 సంవత్సరాలకు చిన్న పాప కడుపులో పడ్డప్పుడు అప్పుడు నాకు ఇంగా కాన్పు సమయంలో ఇంగా మా అమ్మ ఊళ్ళో ఉన్నారు. ఆమె వాళ్ళ ఇంటికి పోతుండే. పోతుంటే వాళ్ళ ఇంటికి పోయి కళ్ళు తెచ్చుకోము, మందు తెచ్చుకోము, వాళ్ళ కూర తెచ్చిచ్చుకోము అన్నీ చేషిర్రు. వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు? పోవద్దు నీకేం అవసరం అని అంటే, "ఏం కాదు అట్లుంటేనే నేను అట్లా చేస్తున్నా భాగ్య" అని చెప్పాడు. అంటే ఇంకా అంతవరకు చూసాను. వాళ్ళ మేనమామ బిడ్డలు వాళ్ళందరూ చూసాను. నమ్మాను. ఏదున్నా వచ్చి చెప్పాడన్నట్టు. ఇంగ నమ్మకం ఇన్ని కొత్తగా అంటేనేమో సరిపోకుండా మేడం. అన్నప్పుడు నమ్మాను. వాళ్ళ అక్క తప్పుడు పనులు చేసిందంట అని. నీకెప్పుడు తెలిసింది వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది అని?
ఆమె పెండ్లయిన 3వ నెలలోనే 3 నెలలు అయింది. నాకు నా మీ ఇంట్లోనే ఆయనతో అక్రమ సంబంధం ఉండి ఇంకో అతన్ని పెళ్లి చేసుకుందా? అతన్ని మోసం ఆ! చేసిందా? చేసుకుంది. చేసుకుంటే ఆయన ఆహా! సంసారం పనికిరాదని వచ్చేసింది. ఆహా! ఆ! అని ఇంగ మాయి పండుగలయినాయి మేడం. అక్కడ ఒక్క పొద్దులుండి చేస్తారు. అక్కడ నేనున్నాను. అది ఇంటికొచ్చింది. హ్మ్. ఇంటికొస్తే ఇంగెప్పుడు వస్తది గదా! వచ్చే పిల్ల అని వస్తుండే మేడం. హ్మ్. ఏదున్నా ఇంగ వాళ్ళవన్నీ ఏదన్నా ఉన్నా గూడా ఇంటికొస్తున్నాయి, పోతున్నాయి గానీ, ఇట్లా ఇంగ వాళ్ళ అక్కది తెలిసిందిగా మేడం. తెలిసిన సంవత్సరం లోపలనే ఈమె అలవాటయింది. నాకు తెలీదు. అయితే ఇంగ నాకు ఆ రోజు ఏకంగా నా ఇంట్లోనే చూసాను ఇద్దరిని మా మంచం పైన. అబ్బా! ఆ! ఇద్దరిని చూసాను. చూసి ఇంగ అప్పుడు ఇంగ కొట్టానింగ. దాన్ని కొట్టాను, ఇతన్ని కొట్టాను. నేనింత నమ్మకంగా ఉంటే నువ్విట్లా ఎట్లా చేసావని కొట్టాను. కొట్టి ఇంగ అప్పుడే ఉరిపోసుకోవడానికి పోయాను. నేనింత చేస్తాను. మా అన్న బిడ్డని గూడా చేశాడు మేడం. ఇంగ ఇవన్నీ తర్వాతనే ఇంగ అవన్నీ జరిగాయి. అని మా అన్న బిడ్డని, వాళ్ళ మేనమామ బిడ్డని అన్నీ నేను అలా చెప్పిండు. మళ్ళా ఇట్లా ఎంబడ పడ్డాడు. మూడో అమ్మాయికి గూడా. అన్ని తర్వాత ఇంగ ఈ స్థానం వచ్చినంక, చిన్న అమ్మాయి పుట్టినంక ఇవన్నీ తయారైనాయి. ఒకటి ఒకటి తయారైనాయింగ. చూసాక కొట్టాను. కొడితే నేను మర్చిపోతా అలాంటి పని చేయనని ఇంగ కాళ్ళు పట్టుకున్నాడు మేడం. చేయకు పిల్లలున్నారు చేయకని అబ్బబ్బా! అన్నాడు. విడిచిపెట్టాను. ఇంతవరకు వాళ్ళ మేనమామ అంటే చాలా బాగుంది మేడం. మంచిగుంది ఆ పిల్ల. హ్మ్. ఆ పిల్లనే మర్చిపోయాడు గదా! మా చిన్న పిల్ల పుట్టినప్పుడు. ఆ పిల్లనే మర్చిపోయిండు గదా! ఇలా ఈవిడ్ని కూడా వదిలేస్తాడులే అనుకున్నావు. అని ఇట్లా ఇంగా మతిలో పెట్టుకున్నాను మేడం. మర్చిపోయినా. అయినా దాంతోని మాట్లాడేది దాని అమ్మ ఉండి చేనుకి తోలుకపోయి నాటు నేర్పించమంటే ఒకసారి తోలుకపోయినా మేడం. దాని అమ్మ తోలిస్తేనే తోలుకపోయినాను. హ్మ్. ఇంగ నా పిల్లలు స్కూలుకి పోతే ఓరిని నువ్వు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అమ్మాయికి మళ్ళీ పనిచ్చావా? పనిచ్చాను మేడం. ఎందుకు ఇచ్చావు తల్లి? అంత ఇంగ అంటే తన్నావు. వాళ్ళకన్నా సిగ్గుండాలి కదా! దూరంగా ఎళ్ళిపోవాలి. వెళ్ళిపోంగా అంటే నువ్వు మళ్ళీ ఎట్లా మోసపోతావు? నువ్వే ఎంటర్‌టైన్ చేసినట్టే కదా మళ్ళీ. అవును మేడం. కానీ అబ్బబ్బా! నాకు తెలియదు మేడం. వాళ్ళ మేనమామ బిడ్డని మర్చిపోయాడు. తెలీదు ఓకే అమ్మా. అవును. ఫస్ట్ ఒక ఆవిడని మేనమామ బిడ్డనే మర్చిపోయాడు గదా! ఆ! ఇది ఎంతలే అనుకున్నావు ఆ! నువ్వు. అది అనుకున్నాను. నిజమే. ఆ! కానీ నువ్వు మేనమామ కూతుర్ని డైరెక్ట్‌గా చూడల. చూడలేదు. ఈళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా మంచం మీద పట్టుకున్నావు. 4 పీకావు. అవును. ఇంకొకసారి ఏమి తప్పు చేయమని ఇద్దరు కాళ్ళు పట్టుకున్నారు ఓకే. అవును మేడం. సరే నీ భర్తనంటే నువ్వు కాపాడుకోవాలి గాబట్టి సర్దుకున్నావు. అవును. ఆ అమ్మాయిని నువ్వసలు ఆ సరౌండింగ్‌కి కూడా రానివ్వకూడదు కదా! రానియకూడదంటే ఇంక నేను అంత లేను మేడం. ఇంక ఈయన మంచిగున్నాడు గదా! అనుకోని నమ్మాను మేడం. నమ్మితే వాళ్ళు కంటిన్యూ ఉన్నారు. ఇంక నాకు తెలియదుగా. మళ్ళా అయ్యయ్యో! సంవత్సరంన్నరకు మళ్ళా దొరికారు. మళ్ళా ఫోను చేసింది ఈయన అక్కడ కర్ణాటకకు గొర్లకు పోయిండు. కేసీఆర్ బ్యానర్‌లో పోతే ఫోను చేసిండు. ఫోను చేస్తే ఆయన బయటికెళ్ళిండు. దొరికింది ఫోను. ఫోను ఎత్తే వరకు ఆ పిల్ల నంబర్ నాకు గుర్తుంది. హ్మ్. హ్మ్. గుర్తుపట్టాను. ఇది నంబర్ ఎందుకు ఫోను చేసి కట్ జేసింది. కట్ జేసి పిల్లలకిస్తుంది మాట్లాడనీకి. స్కూల్‌లో పిల్లలకి చెప్పనీకి ఆ పిల్లలకిచ్చింది. ఇచ్చినప్పుడు నేను ఆ పిల్ల ఎందుకు ఈ ఫోను చేసింది, ఆ పిల్ల ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ మాట్లాడుతదంట అని స్కూల్ కాడికి పోయినా మేడం. పోయి కొట్టాను ఆ రోజుంగ. మళ్ళీ మళ్ళీ 20 స్కూల్ రోజులు దగ్గర కొట్టావు. ఆ! ఇంక ఫోన్ ఎత్తట్లేదు. ఇంటికోతే ఇంటికి రా అంటే వస్తలేదు. ఇన్ని రోజులు వచ్చేదాన్ని వస్తలేదు. రాకుంటే రాలేదు. 20 రోజులకు పోయి కొట్టాను స్కూల్ కాడ. వాళ్ళ ఆయనతో విడిపోయిందా? విడిపోలేదా ఈ ఇంకా? 3 నెలలకే ఇడిచిపెట్టాడు. వాడు సంసారం పనికిరాదని చానా గలీజ్‌గా మాట్లాడి ఇడిచిపెట్టాడు వాడు. విడాకులు కోర్ట్‌లో ఇచ్చారా? వీళ్ళే రాసేసుకున్నారా? వాళ్ళే రాసేసుకున్నారు. ఇప్పుడు నాలుగో పెండ్లి మా ఆయన నాలుగో మొగుడు ఆవిడకి. ఆవిడకి. మీ ఆయనకి ఎంత సిగ్గు లేదమ్మా? చిన్నగా నలుగురు పిల్లల కన్నా సొంత భార్యను వదిలేసి నాలుగో పెళ్లి మగుడు కింద ఎళ్ళాడా? నాలుగో మూడు కిందెళ్ళాడు. ఆ! ఒకటి దాని వల్లనే ఇంక అప్పుడే కొట్టానుగా మేడం. కొట్టిన 20 రోజులకు నేను గులకలు తాగేసాను. అయ్యయ్యో! గులకలు తాగి ఇంక 3 రోజులయింది అన్నం తినలే. ఏం మార్పు లేదు. తినకుండా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టుంటా. నువ్వేం చేసుకుంటావో చేసుకో అట్లా ఇట్లా అని అన్నాడు. అంటే 3 రోజులయింది అన్నం తినలే. తినకుంటే నలుగురు పిల్లల్ని పెట్టుకొని నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు ఇంగ రెండోసారి. అందరం తాగాలని చేసాను మేడం. కానీ అయ్యయ్యో! పెద్దమ్మాయి తాగలే. ఆమె వచ్చినాక అందరం తాగుదామంటే ఈ అమ్మ తీసుకుపోయి సల్లి వాళ్ళ నాయనకి ఫోను చేసింది. హ్మ్. ఇంగ అప్పటికెళ్ళి వాళ్ళ నాయనతోని మాట్లాడదింక. అస్సలు మాట్లాడదు. వాళ్ళ నాయన మొఖమే వాళ్ళ నాయన ఇంట్లోకొస్తే బయటకొస్తది, బయటకొస్తే ఇంట్లోకొస్తది మేడం. అట్లా అసహ్యించుకుంటుంది ఒక రకంగా. అసహించుకుంటా. ఎందుకంటే వాళ్ళ నాన్న చేసిన తప్పు వల్ల ఇంగ అమ్మ చచ్చిపోవడానికి ప్రయత్నించింది. అమ్మతో పాటు నలుగురు పిల్లల్ని చంపడానికి ప్రయత్నించింది. ప్రయత్నించాను కానీ నీకు తెలియదు. నేను ఇందుకు తాగాననే ముచ్చట వాళ్ళకి తెలియదు. ఓకే. అందుకోసమే మరెలా బతికావమ్మా? ఇంక తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏసారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఏదో పెద్ద హాస్పిటల్‌కే తీసుకొచ్చారు. 5 రోజులు కోమాలోకి పోయిన 5 రోజుల తర్వాత బతికాను. బతికి ఇది ఇంట్లో ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందమ్మా? ఇది 2007లో అనుకుంటాం. ఓకే. 17 అనుకుంటాం మేడం. 17లో. ఓకే. 8 ఏండ్లు అవుతుంది చూడు మేడం. ఆ! ఆ 3 సంవత్సరాలకి ఇతను తాగాడు. అయితే తాగి ఇంక ఆళ్ళు కంటిన్యూ నడుస్తుంది. ఇంకేం మా ఆయన మీ ఉండొచ్చు ఆయన ఎందుకు తాగాడు?
అంటే ఇంగ మర్చిపోతలేను. ఇంగ దొరుకుతున్నాయి. నంబర్‌లు దొరుకుతున్నాయి. ఫోన్‌లు దొరికినప్పుడల్లా దొరికిపోతున్నాడని భయపడి తాగాడా? ఇంగ అవన్నీ పెద్ద పెద్ద ఫోన్‌లు పలగొట్టాడు. ఇంగ "నీవు మర్చిపోవా ఇలాంటివి" అని ఇంగ తిరగడం, అప్పులు చేసుకోము, తిరగము చెప్తే ఇంటలేడింగ. ఇనడం హ్మ్. లేకపోతే నేను ఇంగ ఆడికి సైలెంట్‌గా ఉండి ఉండి ఆఖరికుంటే 4 ఏళ్ళకెళ్ళి సైలెంట్ అయినా మేడం. హ్మ్. సైలెంట్ అయి నేను ఇంగ మా అమ్మ వాళ్ళది బంగారం ఇస్తే, ఆ బంగారం నాకు పెట్టిన 3.5. ఆమెకు తులం పెట్టిండ్రు. నాకు 2.5 పెట్టిండ్రు. ఆయనకి ఒక అరతులం అమ్మేసుకున్నాడు ఆయన. ఇంగ మా అమ్మది బ్యాంక్‌లో పెట్టుకొని మా చిన్న పిల్ల కడుపులో ఉన్నంగ తెచ్చుకున్న బంగారం ఆమెది 8 తులాలు. హ్మ్. దాన్నే కూడబెట్టుకొని ఇంగేది చూస్తలేడని అట్లనే కడుపుకుంటూ పోతున్నా వాళ్ళని. హ్మ్. నడుపుకుంటూ పోతుంటే ఇంగ నన్ను చూసి ఇంగ నేను సైలెంట్‌గా ఉంటే గూడా వచ్చి కొట్టేది. హ్మ్. మాట్లాడవని. ఆ! పెట్టవని కొట్టేది. ఇంగెందుకు పెడతావు నువ్వే పెట్టుకొని తినంటే, నువ్వెందుకు పెట్టవని కొట్టేది. మాట్లాడకుండా ఉంటే కొట్టేది. మాట్లాడితే కొట్టేది. ఇట్లనే జరిగిపోతున్నాయి. ఏం జెప్పాలో అర్థం గాక ఇంగ ఇదంతా హ్మ్. దానికి మళ్ళా మూడో పెళ్లి అక్కడో పెళ్లి జేసి, ఇంకో పెళ్లి జేసి దానికి అపెండిక్స్ ఆపరేషన్ జేసి ఇంగ అంతా అక్కడే పెట్టేది. మరి ఇంటి ఖర్చులు ఇవన్నీ ఎవరు ఇంగ చూసుకుంటున్నారు? ఇదే పిల్లలకి ఖర్చులు స్కూల్ ఫీజులు? కరోనా పడికెళ్ళి ఇంగ మా అమ్మ బంగారం నేను తీసుకున్న ఇన్ని రోజులు తనకే పెట్టాను. ఓకే. మహిళా గ్రూప్ పైసలు గూడా తన సంసారంకే ఇచ్చాను. కానీ ఒక్క రోజు లెక్కలు అడగలే మేడం నన్ను. ఇన్ని రోజుల కాపురంలో అడగలే. నేనే అడిగేదాన్ని. లెక్కలు ఎప్పుడైనా నేనే అడిగేదాన్ని. ఇన్ని సంవత్సరాల్లో ఏమన్నా సంపాదిచ్చాడా మీ ఆయన? ఏమన్నా ఇంకి ఆస్తులు కొన్నాడా? నీకేమన్నా గోల్డ్ గాని ఏమన్నా? ఏం లేదు మేడం. ఉన్న కట్టిన గోల్డే పుస్తకం తాకట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఉన్నదాన్నే పెట్టుకొని ఇంగ మా అత్తమామ గొర్రెలిస్తే ఆ గొర్రెలు గూడా చనిపోయాయి. కొన్నాడు. వద్దంటే గూడా కొన్నాడు. గొర్రెలు కొన్నాడు. అన్నీ బాకులే అయ్యాయి మేడం. బాకుల మీద బాకులు చేసుకుంటుంటే ఆఖరికి ఆ గొర్రెలు అమ్మినాము. గొర్రెలు అమ్మి ఇంగ 5 ఎకరాల భూమి కొన్నాం. అప్పుడు ఓకే. 18,00,000 అయినాయి. ఎవరి పేరు మీద ఉన్నాయి 5 ఎకరాల భూమి? ఆ 5 ఎకరాలు ఆయన మీదనే చేసాడు. అప్పుడు మామూలు 2,00,000 బాకీ తెచ్చాము. ఇంకా గొర్రెలు అమ్మలే భూమి కొనేటప్పుడు. భూమి కొన్నాక ఒక 3 నెలలకు అమ్మాము. అమ్మి గొర్రెలు అమ్మితే 11,00,000 వచ్చినాయి మేడం. హ్మ్. 11,00,000 వస్తే మా అమ్మ వాళ్ళు గొర్రెలు అమ్మిండ్రు. వాళ్ళు కూడా అమ్మితే 7,00,000 ఇచ్చారు. ఆ గొర్రెల పైసలు ఇచ్చాడు. ఇంక ఇవన్నీ కట్టంగా ఇంకా 7,00,000 అవి ఉండే. ఆ దాన్ల మీదనే దాంట్లో ఇప్పుడు ఆ భూమి ఒకటి ఫస్ట్ 3.5 కొన్నాం. హ్మ్. తర్వాత ఎకరన్నర కొన్నాం. ఎకరన్నర కొన్నాక అప్పుడు ఉండి చెప్పాను. ఇప్పుడు అంతా నాకెందుకు అది కూడా ఎకరన్నర దీనికే కలుస్తుంది. సరే పోనీలేమ్మా. ఇప్పుడు ఈ ఉన్నంతలో ఒక 5 ఎకరాలైతే కొత్తగా కొన్నాడు. హ్మ్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసున్నారా? ఏదైనా గొడవై దూరంగా ఉంటున్నారా? గొడవై ఇంక నేను మూడేండ్లయా మేడం వెళ్ళిపోయి వచ్చిన ఇక్కడ. నేను ఇంక అవన్నీ ఎక్కడికొచ్చావు? తీసుకోక హైదరాబాద్ వచ్చిన. ఓకే. పిల్లలు నలుగురు ఆళ్ళిద్దరిని అట్లా చూడలేక పిల్లల్ని తీసుకొని వచ్చేసావా? వచ్చేసాను. ఇక్కడ ఏముందని ఎవరున్నారని వచ్చావు హైదరాబాదు? ఈడ మా మేనమామ బిడ్డే ఉండే హైదరాబాద్‌ల. ఆ! ఫస్ట్ అక్కడొచ్చిన నలుగురు పిల్లలు తీసుకొనొచ్చిన. హ్మ్. ఏం చేసినా ఇంక ఆగట్లేదు నేను అమ్ముకుంటా, తింటా తాత నీకేం సంబంధం హ్మ్. అని ఇదే అనేది. మా అన్నదమ్ములకు మా ఆయనకు చెప్తే మా ఆయన ఆయన పిల్లల్ని కూడా 7 ఏళ్ళు సాకాను మేడం. మా ఆయననే ఇదంతటి కారణం. ఓహో! అంతటి అతనికి మీ అన్న సపోర్ట్ జేస్తున్నాడా? చేస్తున్నాడు. వాడు ఎందుకు? తింటాడు, తాతాడు, వానిష్టం, వాని సంసారం ఇష్టం. నీవు తిని ఊకుండాలి. నీకేం అవసరం, నీకేం సంబంధం ఇదే మాటలనేది మేడం వాళ్ళు. ఆడాళ్ళు వేస్ట్ అన్నమాట మీ ఆ! ఇళ్ళల్లో. హ్మ్. వేస్ట్ అన్నట్టు నీకేం సంబంధం? వాడి సంసారం వాడికైనా చేసుకో. మొగుడు ఏం చేసినా పర్వాలేదు అనేది పర్వాలేదు. వాళ్ళ ఉద్దేశం. నువ్వెందుకు అడుగుతావు? నీకేం సంబంధం? నీకేం ఏ అవసరం? ధైర్యంతో వచ్చావమ్మా ఇంత మహానగరంలో? ఎలా బతుకుదామని వచ్చావు నలుగురు పిల్లల్ని ఇంగేం పట్టుకొని? చేయాలి మేడం? వాళ్ళని బతికించుకుంటే చాలు ఏడన్నా అడుక్కొని. కానీ చంపేస్తాడు మేడం. ఓసారి ఉండి చంపుతుంటే వచ్చి పెద్దమ్మాయి కొట్టింది. కొడితేనంటే 2 తోలు కొడితే 3 కుట్లు పడ్డాయి. ఆవిడ హ్మ్. ఆ రోజు కొట్టకపోతే చచ్చిపోయేదాన్ని మేడం. హ్మ్. మళ్ళా ఇది 4 సంవత్సరాల కింద. హ్మ్. కొట్టే సరే 3 సంవత్సరాల నుంచి ఇక్కడుండి ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇంకా ఈడొచ్చి ఇండ్లల్ల పని చేసుకున్నా, గవర్నమెంట్ స్కూల్‌లో మగ పిల్లలనేసిన. చదివిస్తున్నారు. హ్మ్. ఈ అమ్మ గురుకులంలో ఉండే చిన్న పిల్లని కూడా కస్తూర్బాలలో ఏసిన మేడం. సూపర్. మంచి అక్కడ పని. మేడం గవర్నమెంట్ కనీసం ఉన్నంతలో చదివిస్తున్నావు పిల్లల్నయితే. చదివిస్తున్నా. అక్కడ ఒక మేడం గవర్నమెంట్ టీచర్ మేడం మా పరిస్థితి చూసి అక్కడ ఈ అమ్మాయి మెంటల్‌గా ఉంది మేడం. చిన్న పిల్ల, పెద్ద అబ్బాయి కరెక్ట్ లేరు. వాళ్ళిద్దరు గూడా కరెక్ట్ లేదు. వాళ్ళ అయ్యయ్యో! పిల్లలు అగుడైతారని వచ్చాను మేడం. పిల్లలు గూడా పట్టించుకోలేదసలు. పిల్లల్ని గూడా ఏ ప్రేమ ఒక్కరోజు ఏ బట్ట కొనిపియలే, ఏం చేయలే. అన్నీ నేనే చూసుకున్నా. ఆమెకి పార్కు గాని, సినిమా గాని పిల్లలకి ఏది తెలియదు మేడం. ఒక్కరికి గూడా ఏది తెలీదు. ఆ అమ్మాయి గూడా అమ్మాయే ఎగ్జామ్ రాసుకొని వాళ్ళ నాయనని చూడదలక ఆ అమ్మాయే ఎళ్ళిపోయింది. అరె! హాస్టల్ ఆ ఎగ్జామ్ వచ్చిన సంగతి గూడా నాకు తెలియదు. అమ్మ నేనిట్లా రాసినా నేను హాస్టల్‌లో గురుకులం పోయి చదువుకుంటా అమ్మ అంటే, సరే అని ఎళ్ళాను. మరి ఈ పంపించారు. పిల్లలకి ఏమైనా ట్రీట్‌మెంట్ గాని అట్లా ఏమన్నా అవసరం అయిందా తల్లి? ఇంగెక్కడ చూపియలే మేడం. చిన్నప్పుడు వాడు 18 నెలలు ఉండేవాడు. పెద్దోనిది గూడా రెట్టిరిగిపోయింది మేడం. వాడిని గూడా పట్టించుకోలేదింక.
ఈ సోపతి వల్ల పట్టించుకో మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, మీ ఆయన పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి అని? సంవత్సరం రాలే మేడం, రాలేదు. ఊళ్ళోకి వెళ్ళి నేను పోయి చూసి చెప్తే నన్ను పోలీస్ స్టేషన్ లో కొట్టించింది. చూడనీకి వస్తే పిల్లల్ని నన్ను చంపేయనీకి వచ్చింది. కొట్టించావా అట్లా ఎప్పుడైనా? అసలు రాలేదు. రాకుండా అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం నేను వెళ్తే చెప్తున్నాడు. కొట్టేస్తుంది, కంప్లైంట్ ఇస్తుంది అని. ఓకే. అయితే 2 సార్లు పోలీస్ స్టేషన్, మా ఊళ్ళోనే పోలీస్ స్టేషన్ మేడం వెళ్ళాను. ఉమ్. వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ నాకు తెలియదు ఇంతవరకు. ఆ పిల్ల మీద మా మీద కేసు అయ్యే వరకు ఈ పోలీస్ స్టేషన్ ఇవన్నీ తెలియదు మేడం. లేకుంటే ఇంత దూరం వచ్చేది కాదు నాకు. అరెరే. అంత నరకంగా ఉంది మేడం. కాదమ్మా, మేము 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి టీవీలో చెప్తున్నాం కదా తల్లి. చేస్తున్నా నాకు అర్థం అయ్యలేదు మేడం. అంత అయ్యో. చూసినా అర్థం కాలేదు మేడం. తెలియలేదు దాన్ని కాదని చూడలేదు కానీ అర్థం అయ్యలేదు. పోన్లే, ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యింది, మీ ఆయన ఇలా అంటున్నాడు. ఇంత ఇప్పుడు ఏమైంది నీకు? ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇంకా సంవత్సరంన్నర అయింది మేడం. నేను అక్కడ పోయి ఉమ్. నిరుడు 11వ నెలలో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దాన్ని అక్కడ చేసేయడం వల్ల అక్కడ ఇంకోనికి విడాకులు ఇవ్వలేదు. ఈయనకే కొడుకు పుట్టిండు అని అట్లా ఇట్లా అని ఊళ్ళో ఓహో, అనుకుంటారు. మూడో హస్బెండ్ కి విడాకులు ఇవ్వకుండా మీ ఆయనతో కలిపి కాపురం చేస్తుంది. కాపురం చేస్తారు. వాళ్ళకి ఒక బాబు పుట్టాడని నీకు తెలిసింది ఆ, ఈ 3 సంవత్సరాల్లో. సంవత్సరం- సంవత్సరన్నర క్రితం నీకు తెలిసింది. 4 సంవత్సరాలు అవుతుంది మేడం. 4 సంవత్సరాల కింద తెలిసింది. తెలిస్తే దాని మొగుడు అక్కడ ఉండగానే దీని గుండెపోయి వేరే దెడిచెర్లు అని ఉంటది, అక్కడ రెంట్ పెట్టి దానికి అపెండిక్స్ సరే, అది తెలిసేగా నువ్వు హైదరాబాద్ వచ్చేసావు. అవన్నీ వచ్చేసినాక అక్కడ ఏమైంది? అక్కడ ఉన్నాకనే మేడం ఇవన్నీ తెలిసేవి. ఇక్కడికి వచ్చేసినాక ఏమైంది? ఇంకా దాని కొడుకు పుట్టినాక అప్పుడు 3.5 ఎకరాలు ఆ భూమి కొన్నాం కదా మేడం. అప్పుడే ఉండి చేస్తా అన్నాడు భూమి. ఉమ్. నీకు ఎకరన్నర చేస్తా, 3.5 నా మీద ఉంటది కదా, అంత నా మీద వద్దు, మీ అమ్మోళ్ళు కూడా ఇస్తుండ్రు కదా 7 లక్షలు అని చెప్పాడు. ఉమ్. చెప్తే ఏం వద్దులే, ఎవరి మీద ఉన్నా నీ మీద ఉన్నా, ఇక్కడ పోతుంది ఎవరి మీద ఉంటే ఏం వద్దని అన్న. ఆ లొల్లిలో కొన్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, తననే చేసుకున్నాడు. ఈ పిల్లలు చిన్న ఉన్నారు, నేను ఈ లొల్లి లేడ చేసుకోవాలని నేను పోయలేను, ఓకే. చేసుకున్నాడు. నేను వద్దన్నా, చేపించుకున్నాడు. చేసినాక దానికి ఓడుకు పుట్టినాక ఇంకా పంచాయతీలు ఇంకా ఆయననే. నేను ఇంట్లో ఎందుకు ఒకరు చెప్పుకుంటే మనకు లేని తెలివి ఒకరు ఏం చెప్తారు, నువ్వు మంది నిలిచకంటే వాళ్ళ మేనమాలందరికి వచ్చేది, మా అన్నలకు వచ్చేది. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవన్నీ చేయడం వల్ల ఇంకా భూమి రిజిస్ట్రేషన్ చేశాడు మేడం. చేయడం వల్ల ఇంకా 2.5 చేశాడు, ఎకరన్నర చేస్తున్నాడు. ఆ పంచాయతీలు ఎప్పుడు, ఎంత కాలం క్రితం? 3 సంవత్సరాలు అయింది మేడం. జనవరి నెల. 2.5 ఎకరాలు అయినాకే నువ్వు ఇక్కడికి వచ్చావు హైదరాబాద్. 2.5 ఎకరాలు చేసిన 6 నెలలకు పిల్లల స్కూల్ అన్ని మూసినాక ఇక్కడ వచ్చాను మరి మేడం. ఇప్పుడు ఆ 2.5 ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయననే చేసుకుంటాడు ఆయన మేడం. కౌలు చేసుకుంటున్నాడు, ఆయననే పంట చేసుకుంటాడు. పండించుకుంటున్నాడు. పంట పండి పేపర్లు ఒకటే నీ పేరు మీద ఉన్నాయి. పేపర్లు ఒకటి నా పైన ఉన్నాయి. 2.5 ఎకరాలు వదిలేసి ఎందుకు వచ్చావు? అదే నువ్వు కౌలు చేసుకుంటామో కౌలు లేకపోతే? చేసుకోవాలంటే ఊళ్ళో కూడా ఉన్నాను మేడం. రూమ్ ఎవరు ఇస్తలేరు, రెంట్కి ఎందుకు? నీకెందుకు? ఇస్తలేరు. నీ ఊరు అది, నువ్వు 25 ఏళ్ళు కాపురం కావాలంటే చేసిన ఎవరు ఊరు. రెంట్కి ఇస్తలేరు. ఒక 20 రోజులు వేరేది ఒక కమిటల్ అని ఉంది, అక్కడ ఉన్నాను. ఆ. పిల్లల్ని కూడా నేను అక్కడ ఉంటానంటే పిల్లల్ని రాణిస్తలేడు, పిల్లల్ని బెదిరించి రాణిస్తలేడు. ఉండలేక మళ్ళా దెబ్బలు సో తింటూ పిల్లలు ఆయన ఉంచేసుకొని నిన్ను ఒక్కదాన్ని బయటికి తరిమేశాడు. నీకు ఒక్కదానికి అక్కడ ఊళ్ళో ఎవడో రెంట్కి ఇవ్వలా. ఇయ్యలేదు. అందుకని పిల్లలు నీతో వచ్చేస్తానంటే మీ అందరూ కలిపి హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? సంవత్సరంన్నర అయింది మేడం. వచ్చి దాని ఇంట్లో పెట్టుకుని ఆడ వాళ్ళు కొడితే ఇంకా మీరు వచ్చేసి 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక 1.5 ఇయర్ తర్వాత ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లోనే ఇంట్లో పెట్టేసుకున్నాడు పెట్టుకో జడ్చర్ల అంటే నుంచి. విడాకులు వచ్చిలేవు ఇంకా. ఆ. తెచ్చి ఇంట్లో పెట్టుకుని నాకు తెలియదు, ఇంకా ఊరికి ఫోన్ చేసలేను. తెలిసింది. తెలిసినాక పోయి పోలీస్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కొడతాడని బెదిరుకొని ఎస్పీ సార్ దగ్గర తీసుకొని పోలీస్ ఆడ పట్టించుకోలేదు. నేను సంతకం పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్న సంగతి నాకు తెలియదు మేడం. వాళ్ళే చెప్తారు కదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఎస్పీ రేంజ్కి వెళ్ళావంటే అమ్మ మరి కేసు పెట్టి లోపల వేసేస్తాను ఎత్తున్నారా అంటారు కదా. అన్నారు కానీ అట్లా అని మళ్ళీ వచ్చినాక వచ్చేదేమన్నారు పోలీసులకు ఏమని మేడం చెప్తే ఇంకేం అనలేరు. ఆయన ఏమనలేదు, ఏం చేయరు. 2 పిచ్చి సార్లు కేసులు కదా అని వదిలేసి ఉంటారు. వదిలేసారు. అట్లా వదిలి నాకు తెలియదు మేడం. లేకుంటే అంటే ఆ రోజు కేసు పెట్టేదాన్ని వాళ్ళిద్దరు మీద. నాకు సరే తల్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకే ఇవన్నీ తెలియలేదు. ఇప్పుడు ఆ 2.5 కూడా భూమి ఆయన చేసుకుంటున్నాడు. అవును. మొన్న పెద్ద మనుషులు చేసిన వాళ్ళకు పెద్ద మనుషుల మాట్లాడన్న తీసుకుందామంటే అట్లా కూడా చేస్తా అని అంటున్నాడు. చేస్తలేడు దాన్ని కూడా. ఉమ్. పిల్లల్ని చూసుకుంటా ఈ హైదరాబాద్ ఉన్నాక విడాకులు వచ్చినాయి కదా మేడం. విడాకులు వచ్చినాయా? వచ్చినాయి మేడం. ఎవరికి? మీ ఇద్దరికా? మా ఇద్దరు. మీ ఆయన విడాకులు కేసు వేసాడా?
విడాగా అంటే నేను భూమి ఆపి ఇంక ఇక్కడ వచ్చినగా మేడం. ఆ! భూమి ఎవరికి అమ్మొద్దు. నా అవును. పిల్లలకు అవును. ఉండాలని ఎన్నో బతకాలని ఆపి వచ్చిన. సుతం ఆపు ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఇలాంటి మా వాళ్ళుంటే అన్నదమ్ములుంటే ఇదేవాడు. వాడు అమ్ముకుంటాడు వాని భూమి ఇష్టం, వాని ఇష్టం. వాడంతా అమ్ముకుంటాడు, తింటాడు, తాతాడు మిండలకుంటే కొడుకు ఉండడు. అదేలే మీ అన్నయ్య ఆళ్ళకే అలా సపోర్ట్ చేస్తున్నాడు. అందుకని ఇంకెవరు ఊరంతా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన సీక్రెట్‌గా విడాకుల కేసు వేసాడా? ఇంగ అయితే ఆ భూమి ఆపానుగా మేడం. ఆ! అతను విడాకులకేసాడు. ఆ! విడాకులకేస్తే నేను ఆ లాయర్‌కు నాకు చెప్పాడు. ఇట్లాంటి సంబంధం ఏసిండు. వేరే ఆయనతోని అక్రమ సంబంధం పెట్టుకొని వడ్డీ వ్యాపారం చేస్తుందని మీ ఆయన కేసేసాడమ్మా అంటే వచ్చిన ఎటు మేడం. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని హ్మ్. ఏసాడా? అని ఏసాడు. 10 నలుగురు లక్ష పిల్లల్ని పట్టుకొనొచ్చి. 10 లక్షల రూపాయలు తీసుకొని పోయింది. పిల్లల్ని ఇడిసిపెట్టి అక్రమ సంబంధం పెట్టుకొని వడ్డీ అంటే వ్యాపారం అదంతా ఫేకే కదమ్మా! ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఫేకే ఎందుకంటే నువ్వు పిల్లల్ని తీసుకొని నువ్వొచ్చేసావు. వచ్చేసి అవునా? పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందనేది అబద్ధం. అబద్ధం. దాన్ని బట్టి అర్థమవుతుంది మిగతావి కూడా అబద్దాలని. అబద్ధాలు. ఆ! ఇంగా నువ్వు ఫైటింగ్ చేయలేదా కేసుని? ఇంగ పోయినా మేడం. పోతే ఆ లాయరు ఈ కోర్ట్‌లో ఉంది కేసమ్మా అని ఇక్కడ చెప్పలే. నేను పోయినా. అప్పుడు ఛార్జీలున్నాయి మేడం. ఇట్లా హ్మ్. ఇంగ ఫ్రీ ఫ్రీగా బస్సు బస్సు కాదు. లేదు. ఓకే. ఆ! 2000 పిల్లల్ని ఖర్చు పెట్టుకొని రూ. 2000 అయింది మేడం పోయి రావాలంటే ఆ! 3 సార్లు పోతే 6000 అయిపోయినాయి. ఫస్ట్ 2 సార్లు పోతే బయటనే పంపించాడు. హ్మ్. మరి ఇట్లా ఏసాడు కదా సార్ అంటే, ఆ సారుని ఏమన్నాడు మెయింటెనెన్స్ చేసుకోమ్మా అని అన్నాడు. అంటే సార్ ఇవన్నీ మెయింటెనెన్స్ చేస్తే అయ్యే కథలా? నాకు ఇప్పుడంతా పిల్లలు ఎదిగొచ్చిండ్రు. నేనేం చేయలే. ఇట్లా తిరుక్కుంటా పోతా అంటే, నీ ఇష్టమమ్మా మళ్ళీ రాజీ పడి ఇంట్లోకి పోతే కొడతాడు. ఎప్పుడు చంపేసేది తెలవదు సార్. నాకు భయంగా ఉంది అనే నీకు కలిసుండే ఉద్దేశం లేదా? కలిసి ఉండే ఉద్దేశం ఉంది మేడం. కానీ ఎప్పుడు చంపేస్తాడో ఏం అవునమ్మా! మాట్లాడతాడో మరి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉండం కదా! కాపలా కాస్తానికి. అవును నీకో మేడం. భయం ఉంది. ఎప్పుడైనా చంపేస్తాడని. అని భయం. నాకు కలిసుండే ఉద్దేశం ఉందంటే ఆయన మారడు కాబట్టి కలిసుండను. నాకు ఇవి రాయించండి, అవి రాయించండి అని ఏదన్నా అడగాలి నువ్వు. ఆ! నేను అలా రాయించాలని నా కోసం నేను అడుగుతాగా మేడం. ఈళ్ళని పిల్లలకి మెయింటెనెన్స్ అవి పెళ్ళిళ్ళు కావాలి. ఎట్లా ఆ! చేయలే మేడం. నేను ఎలా చేసుకుంటాను? కొన్ని రోజులకన్నా మారుతాను అనుకున్నా మేడం. ఇట్లా విడాకులని వచ్చేది ఉంటేనంటే నేను తెలిసుంటే నేను ఆ లాయర్‌ని నేను అడిగేదాన్ని. అవును. ఫోను సో, చేసిన. నువ్వు మెయింటెనెన్స్ కేస్ వేసావా? ఏసాడంట మేడం. అందుట్లో డైవర్స్ లేదంట. కేస్ ఏమైంది? ఇంక విడాకులు నేను కోర్ట్‌కి హాజరు కాలేదు మేడం. 2 ఖర్చు సార్లు అవుతుంది పోయినా. కదా! అసలు ఈ కోర్ట్‌లో ఉందని చెప్పలేడు. మూడోసారి వేరే లాయర్‌ని కలిసాను. అదే హ్మ్. గవర్నమెంట్ స్కూల్ మేడం అన్నాను గదా! వాళ్ళ ప్రే చుట్టాల అమ్మాయి ఆ కోర్ట్‌లో ఉంది. ఆ! ఆ కోర్ట్‌లో ఉంటే ఆ మేడంని కలిస్తే వాళ్ళకు ఇంకా కొత్త కేసు అని అనుకున్నారంట మేడం. నేను ఇక్కడ కేస్ ఇచ్చినాను సంగతి తెలియదు. హ్మ్. అయితే ఇంగ ఆ కేస్ ఇచ్చినాడు. ఇట్లా కేస్ ఉందంటే ఇంగ ఆ సార్ ఉండి ఫోన్‌లో కూడా చూస్తే ఈ కోర్ట్‌లో ఉంది చూడమ్మా పోయి హాజరుగా అని ఆ సార్ చూపించాడు. లేదు సార్ ఇట్లా ఇచ్చినంటే నేను కొత్తగా అనుకున్నామా ఆ సార్ దగ్గరనే చేపించుకొని నేను చేయనీకి రాదు. ఆయనకు తిరిగి డబ్బులు కడితే వచ్చి నేను చేయనీకి వస్తది గానీ ఆయనది ఇయ్యంది నేను చేయనీకి రాదని ఎన్‌ఓసీ చెప్పాను. ఇవ్వకుండా చేయడం కుదరదని. ఆ! ఆయనతోని చేపిసుకంటే ఇంగ ఏదైనా కేస్ అనుకోని ఇంగ అంతే ఉండి ఇంగ అంతే అనుకోని నేను సంతకం పెట్టంది విడాకులు కావనుకోని ఇంగ సైలెంట్ ఉండిపోయాడు ఓకే. మేడం. హ్మ్. ఇట్లా సైలెంట్ ఉంటే విడాకులొచ్చేసినాయి. అయ్యో! హ్మ్. విడాకులొచ్చినాయని నాకు తెలియదు. అప్పుడైనా కూడా తెలీదు. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పోయి దాన్ని కొట్టాలనే పోయినా మేడం. హ్మ్. నిజం చెప్పాలంటే అప్పుడు కొట్టాలని విడాకులొచ్చినాయని చూపిచ్చాడు నీకు. అయితే కొట్టాలని పోయినా. అంటే ఇప్పుడు మేము ఇంటికొస్తే తలబిడ్డలు మొట్టే కొడతాడు. కన్న గలీజ్ మాటలు పిల్లల్ని కూడా కన్న హ్మ్. గలీజ్‌గా మాట్లాడవండి. కేస్ పేపర్‌లు తెచ్చారమ్మా? తెచ్చాను మేడం. ఒకసారివ్వండి. ఇంగ పిల్లలు ఒక క్లాస్‌మేట్ మా పాపది. హ్మ్. ఆ అబ్బాయి ఈమె ఉన్న దోస్తులు నలుగురు పిల్లల్ని తోలుకుపోయినాం. ఆమెను పట్టుకుంటే దాన్ని కొట్టాలనే తోలుకుపోయినాం మేడం. హ్మ్. తోలుకుపోతే ఆ పిల్లలు అతన్ని పట్టుకున్నారు. అసలు బయటకు తోలుకుపోయి పట్టుకున్నారు. దాన్ని కొట్టాం మేడం. బట్టలు ఇడిపించి కొట్టాం. లేదంటే లేదు. దాన్ని కొట్టాం. కొట్టాక అప్పుడు నాకు విడాకులొచ్చినాయి. నా ఇంటి మీదకి అక్రమంగా వచ్చి నన్ను మర్డర్ కేస్ చేసిండని అందరి మీద 6 మంది మీద కేసు పెట్టాడు మేడం. హ్మ్. కనుక్కున్న పిల్ల మీద కూడా కేసు పెట్టాడు. కన్న బూతులు మాట్లాడుతున్నాడు పిల్లని గూడా. హ్మ్. ఆ కేసేమైంది? అది అట్లే నడుస్తుంది మేడం. హ్మ్. అప్పుడు ఎరికైనాయి మేడం. విడాకులొచ్చినావని వచ్చి లాయర్‌ని కలుస్తానంటే, ఆ లాయర్ ఉండి మరి మీరు రాజీ పడ్డారు అనుకున్నా. నాకేం తెలుసు నువ్వు రాంది కోర్టుకి అని అంటున్నాడు మేడం ఇంగాయన. ఆ సారు లాయర్ సార్. హ్మ్. మళ్ళా మేము రాజీ పడ్డాము. హ్మ్. మేము మాట్లాడుకుంటాము. అదవరి దగ్గర నువ్వేం కేసు లేకండి సార్ అని చెప్పినట్టు అట్లా చెప్పినట్టు కోర్టులేసి ఇన్ని రోజులు ఎందుకేయలేదని మేడం అడిగితే, అది నా సంతకం కానే కాదు మేడం. హ్మ్. ఏసాడు. మేము రాజీ పడుతున్నాము. ఏ కేసు లేకు, ఏ జవాబు ఏయకని చెప్పినట్టు ఆయననే ఏసాడు మేడం. ఆ సంతకం అయితే నాది కాదు మేడం అసలు. అదేలే. అందుకనే వాళ్ళు లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఆ! ఓకే. అది మళ్ళా రిటర్న్ ఏస్తా అని చెప్పి అసలు దాని పెళ్లి అప్పుడే ఒక్క ఒక నిమిషం. నెలలోనే పెళ్లి చేసుకున్నాను.
ఈ ఎపిసోడ్‌లో మనం 2 విషయాలు తెలుసుకుందాం మేజర్‌గా. కష్టం వస్తే, భర్త సరిగ్గా చూడకపోతే, ఫైనాన్షియల్ కష్టాలొచ్చినా, లేతే భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్న, బాధ్యత సరిగ్గా తీసుకోకపోయినా, పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ సివియర్‌గా ఉన్నా, తల్లులు చేస్తున్న పని ఆత్మహత్య చేసుకోవడం. సూసైడ్ అటెంప్ట్ చేయడం. కర్మేంటంటే, నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారో, ఆళ్ళని ఎవరు బాగా జూస్తారు, కాబట్టి నాతో పాటు ఆళ్ళని కూడా తీసుకెళ్ళిపోదాం అని పెయిన్ నుంచి, బాధ నుంచి తప్పించుకోవడానికి, ఆ రోజుకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దనే తింగర ఆలోచనతోటి సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారండి. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ క్షణానికి మీకే కష్టం అనిపిస్తదో, కనీసం మీకు తెలిసిన వాళ్ళతోటో, ఫ్రెండ్స్ తోటో ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతూ ఉండండి. దానివల్ల వాళ్ళు వినేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు జడ్జ్ చేయొద్దు వాళ్ళని. వాళ్ళకి మనకది చిన్న కష్టం అయ్యుండొచ్చు. కానీ, ఆ టైంకి వాళ్ళకది చాలా పెద్ద కష్టం. ఆ పెద్ద కష్టం నుంచి వాళ్ళు మెల్లగా బయటకు పడాలి అంటే, వాళ్ళ కష్టాన్ని మనం వినాలి. వినేవాళ్ళు లిజనర్స్ ఒకళ్ళుండాలి వాళ్ళకి. "అరేయ్! నువ్వు అది చేస్తున్నది తప్పా" అటు అటు అంటే, ఆ టైంకి వాళ్ళకేమనిపిస్తదో తెలీదు. సో, బెస్ట్ లిజనర్‌గా ఎవరన్నా ఉండి, అది ఫ్రెండ్సా, చుట్టాలా, అమ్మా, నాన్ననా ఇంకెవరైనా గానీ, వాళ్ళెందుకు అట్లా ఒక ఈజీగా అంత సూసైడ్ అటెంప్ట్ ఏం చేసేయరు. దానికో పెద్ద ప్లాన్ జేసుకుంటారు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవాలనేంత ఆహ్, బాధలో వాళ్ళెందుకెళ్ళిపోతున్నారు. వీళ్ళ సావేదో ఈళ్ళు చస్తే పర్వాలా. పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. దానికి ఎగ్జాంపులే రీసెంట్‌గా మనం ఒక కేస్ చూస్తే, ఇంకొక కన్నతల్లి మన ముందు కూర్చొనుంది. ఎందుకంటే, మనకివి చిన్నగా అనిపించొచ్చు గానీ, ఫేస్ చేసే వాళ్ళకి చాలా పెద్ద కష్టాలు. దయచేసి అలా సూసైడ్ అటెంప్ట్ ఎవరికన్నా అనిపిస్తే, కౌన్సెలింగ్‌కెళ్ళండి, చుట్టాలతో మాట్లాడండి, ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీ పక్కన ఎవరుంటారో వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఎవరైతే వింటున్నారో వాళ్ళు కొంచెం వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. వీళ్ళు ఏ టైంకి ఎలా జరుగుతుంది ఏంటి అని. కనీసం మీకెవ్వరు తెలియకపోయినా పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ కన్నా వెళ్తే, అక్కడ కొంచెం కౌన్సెలింగ్స్‌లో మీ బాధ, మీ కష్టం కొంచెం తగ్గుతూ ఉంటది. మీ హస్బెండ్‌ని పిలిపించటం ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఆ హార్మోన్ బ్యాలెన్స్ తోటి, ఇంబాలెన్స్ తోటి వచ్చే ఆ ఫీలింగ్స్ కొంచెం తగ్గి, ఆ టైంకి అది పోస్ట్‌పోన్ అవ్వడానికో, లేకపోతే పూర్తిగా డిలీట్ అయిపోవడానికో అవకాశం ఉంటది. ప్లీజ్ దయచేసి సూసైడ్‌లకి వెళ్ళకండి. మీతో పాటు పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళొద్దు. అసలు మీరెళ్ళొద్దు. సెకండ్ టాపిక్కు డైవర్స్. సెకండ్ పాయింటు అడ్వొకేట్స్. మీకొక 10 ఇళ్ళు తీసుకుంటే, కనీసం 5 ఇళ్లలో అడ్వొకేట్లుంటారు. తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఫ్యామిలీయో లేకపోతే ఆళ్ళింట్లోనే. ట్రెండ్ ఏంటంటే, వాళ్ళ కేసులు వాళ్ళు జేసుకోవడానికి కూడా లాయర్‌లయిపోతున్నారు. కోర్టుల్లో కుప్పలు తెప్పలు అడ్వొకేట్స్ ప్రాపర్ క్వాలిటీ ప్రాక్టీసే ఉండదు. వచ్చిందా 10,000కో, 5,000కో కేస్ చేసుడు. ఇగో ఇలా. ఈ రోజున కనీసం లా అంటే ఏంటో తెలియని ఒక బాధితురాలు జీవితం తలకిందులైపోయింది. ఒక అడ్వొకేట్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల. ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బందయింది. ఆవిడ కష్టంతో ఆవిడ అక్కడ ఉండలేక హైదరాబాద్ వచ్చి ఉంటే, వకాలత్ తీసుకున్న అడ్వొకేట్ క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పాలి. "అమ్మ ఇలా ఇలా వేస్తున్నాడు మీ హస్బెండు. నేను చేయగలిగితే ఇది. లేదా మొత్తుకుంటున్నాము లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళుంటారు. జడ్జికి చెప్పినా ఫ్రీ లాయర్‌ని పెడతారు మీకు. ఈ 10,000, 5,000, 2,000, 20,000, 50,000 అనుకుంటూ ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయని అడ్వొకేట్స్ దగ్గర ఇబ్బంది పడకండి. దయచేసి అడ్వొకేట్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మీ కష్టాల నుంచి మీరు బయటపడడానికి జేస్తున్నారు. అప్పటికే 4, 5 డిగ్రీలుంటాయి. అక్కడ ఏ జాబ్‌లు రాక లా చేస్తున్నప్పుడు ఇదొక హంబుల్ ప్రొఫెషన్ అనుకోండి. అది రూపాయి వస్తదా? రూ. 2 వస్తదా? నిజాయితీగా చెయ్యటం ఒక 10 ఏళ్ళు చేయగలిగితే క్లయింట్లు నిజంగా ఇష్టపడి మీ దగ్గరకొస్తూ ఉంటారు. అరే! ఆ లాయర్ దగ్గరికెళ్తే రూపాయి గురించి కాదండి పర్ఫెక్ట్‌గా జేస్తారు. లేదా ఆ లాయర్ దగ్గరికెళ్తే దమ్ముకు తగ్గ ఫీస్ తీసుకొని దమ్ముకు తగ్గట్టు ఫైట్ చేస్తారు. దానికి తగ్గ క్లయింట్స్ ఉంటారు ఎక్కడికక్కడ. మీరు ఏ కేస్ పడితే ఆ కేసు తీసేసుకొని వర్క్ నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఈ రోజున ఒక తల్లి నలుగురు పిల్లలు అందులో ఇద్దరు అబ్నార్మల్ పిల్లల్ని పెట్టుకొని గుండె పగిలేలాగా ఏడుస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రాక్టీసులు చేసుకుంటూ కూర్చుంటే, ఆ తీసుకున్న ఒక్క రూపాయి కూడా కష్టమైనదే అని గుర్తుపెట్టుకోండి ప్లీజ్. అడ్వొకేట్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చెయ్యాలి అనుకుంటే హార్డ్ వర్క్ చేయండి. ఒక కేసు తీసుకున్నప్పుడు దాని మీద ఇన్‌కమ్ అనేది కాదు, మీకు వర్క్ నేర్చుకుంటున్నాం అనుకోని పూర్తిగా ఏం జరుగుతున్నది క్లయింట్‌కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే క్లయింట్స్ అండి, ఈ రోజున ఒకప్పుడు లాయర్ ఏది చెప్తే అదే. ఈ రోజున అట్లా లేనే లేదు. ఈ కోర్ట్స్ సర్వీస్ అని మీకు చాలా సందర్భాల్లో వీడియోల్లో నేను చెప్తున్నా. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ కోర్ట్ సర్వీస్ యాప్. ఆ యాప్‌లో మీ కేసు ఫీడ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఏం జరుగుతుందో మీకు తెలుస్తది. ఒకవేళ మీరు అడ్వొకేట్‌లని పెట్టుకోలేకపోతే, సగం వరకు పెట్టుకున్నారు. మీకు ఇబ్బందవుతుంది అడ్వొకేట్ తోటి. గవర్నమెంట్ లాయర్‌ని అడిగే హక్కు ఎక్కడ అడగాలని కూడా టెన్షన్ పడకండి. జడ్జి గారినే అడగండి.
అయ్యా నా పరిస్థితి ఇది, నేను లాయర్‌ని పెట్టుకోలేను, ఇంత దూరం వస్తుంది, ఇన్ని సంవత్సరాల వ్యవహారమా, నన్ను కొంచెం కాపాడండి, లాయర్‌ని పెట్టండి అని. గవర్నమెంట్ అడ్వకేట్‌లు ప్రొవైడ్ చేస్తారు. ఇంత ఫ్రీ సర్వీస్ ఉంది. ప్లీజ్ లేడీస్ గాని, జెంట్స్ గాని మీరు ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉంటే లీగల్ సెల్ అథారిటీని అడగొచ్చు, జడ్జెస్‌ని అడగొచ్చు. తల్లి మీ కేస్‌లోకొచ్చినప్పుడు మీ కేసులో బాధపడకండి తల్లి, మీకు న్యాయం జరిగిద్ది. ఇప్పటికి ఇంకా ఎన్నో వీడు బతకాలని లేదు. అంత రాబందులాగా ఇది కన్న కలిసి మాటలు అన్న గాని కన్న పిల్లల్ని ఇంటికి తోలిస్తే 4 సార్లు ఆమె కన్న గలీజ్ మాటలని కొడుతున్నాడు. ఉండాలనిపిస్తలేదు మేడం. ఎందుకు అనిపిస్తుంది బతుకు ఇప్పటికి గూడా. కాకపోతే నా బతుకు ఇలాంటి బతుకు ఎవరికి కాకూడదని వచ్చింది మేడం ఇంత దూరం. సూపర్ తల్లి. నిజంగా నిన్ను నా నేను పిల్లల్ని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను నువ్వు ఇక్కడి దాకా వచ్చినందుకు. ఎందుకంటే 2 మేజర్ పాయింట్స్ మనం కొన్ని లక్షల మందికి తెలియజేస్తున్నాం. ఒకటి సూసైడ్‌లు, 2 అడ్వకేట్‌ల యొక్క పరిస్థితి. క్లయింట్లు తెలియక ఎంత సఫర్ అవుతున్నారని. ఇది నువ్వు ఎంత మందికి తెలియజేసావో తెలుసా? నువ్వు ఇక్కడికి రావడం వల్ల చాలా లక్షల మందిని నువ్వు కానీ అవేర్‌నెస్ లాయర్‌లు చేసినావు. ఇంత మోసం చేయకూడదు మేడం. ఏం పాపం చేసినా మేడం. వెనక సిరి పెట్టలేరు. ఇంత దోసుకు తింటుండ్రు. ఏడికెళ్తుంది మేడం. నా పిల్లలు చంపేసుకున్నా ఉన్నదంతా అమ్మేశాను. ఇంకో తొలన్నర మిగిలింది. నేను ఎలా కొన్ని చేతనైతలేదు నాకు ఏ పని చేయనికి. ఈ మెడలు నిలబడతలేవు. పత్తులేరని గోధుమండి కూడా మెడలు నిలబడతలేవు. తల్లి ఇంకా న్యాయం బతికే ఉంది. నాకొక్క 5 మినిట్స్ టైమ్ ఇవ్వండి. సరే మీకెక్కడ అన్యాయం జరగకుండా నేను చెప్తాను. మీరు ఆల్రెడీ మెయింటెనెన్స్ కేస్ వేశారు. ఎందుకు సివిల్ సూట్ వేశారో నాకర్థం కాల. మీ లాయరు అక్కడ కూడా ఒక రాంగ్ స్టెప్పు. ఎందుకంటే గృహహింస చట్టం కేసు ఒక పెద్ద మంచి కేసండి. మీరు ఒక గృహహింస చట్టం కేసులో ఏ రకమైన పిటిషన్స్ అన్నా ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆమె విషయంలో మరి లాయర్‌లకి తెలియలేదా? అక్కడ అదే ట్రెండా? వాళ్ళకి ఏ డ్రాఫ్ట్ దొరికితే ఆ డ్రాఫ్ట్ తోటే కేసులేశారు. తెలియలేదు గానీ సివిల్ సూట్ వేశారు మెయింటెనెన్స్ కోసం. సివిల్ సూట్ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడేస్తామో తెలుసా? ఎరియర్స్ వసూలు చేయడం కోసం. ఇది లేనప్పుడు కదా! డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఈ 2 ఉండగా ఇలా అద్భుతమైన ఒక ప్రాసెస్ ఎందుకు తీసుకున్నారో అర్థం కాల. అది అలా పక్కన పెండింగ్ ఉండగా ఎంసీ కేస్ వేశారు. ఇది కూడా ఒక చిన్న పిటిషన్, ఒక కేసు. కానీ తనకి కావాల్సింది గృహహింస చట్టం కేసు, డీవీసీ కేసు. ఇది వేస్తే ఇందులో ఆవిడ మెయింటెనెన్స్ అడగగలదు. ఎందుకంటే ఆ తల్లి తిరగలేదు. హైదరాబాద్ నుంచి ఊరు ప్రతిసారి కోర్టుల చుట్టూ తిరగలేదు కాబట్టి తనకి అన్ని కేసులు కలిపి వేయగలిగే ఒక మంచి తాళి లాంటిదే డొమెస్టిక్ వైలెన్స్ కేసు. అందులో తను మెయింటెనెన్స్ అడగగలదు, నలుగురు పిల్లలకి, పెద్ద పిల్ల పెళ్ళికొచ్చింది, పెళ్లి ఖర్చులు అడగగలదు. ఆ 2.5 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ హస్బెండ్ కౌలుకు చేసుకుంటున్నాడు. ఆ అమౌంట్ రావాల్సింది ఉంది ఆ అమ్మాయికి. అలాగే ఆ ఊర్లో ఆ 2.5 ఎకరాల పొజిషన్‌లోకి తనని వెళ్ళనివ్వట్ల. 4 ఎక్స్ పార్టీ ఆర్డర్స్ తీసుకున్నారు. దాని మీద రీఓపెన్ పిటిషన్ ఏసినప్పటికి బాగా డిలే అయిపోవడం వల్ల లోయర్ కోర్ట్ కనీసం తన కష్టాన్ని, ఎందుకంటే కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో జడ్జెస్‌కి ఎలా ఉంటదంటే డాక్యుమెంట్ చూసే డెసిషన్ తీసుకుంటారు గానీ, మాలాగా ఇప్పుడు టీవీ షోలో లాగా ఎమోషన్స్ తోటి వర్కౌట్ అవ్వదక్కడ. సో, డాక్యుమెంట్స్ పరంగా చూసేసరికి చాలా డిలే అయిపోయిందన్న ఒక ఉద్దేశంతోటి అందులోనూ 2.5 ఏకర్స్ మేబీ సెటిల్మెంట్ అనే ప్రాసెస్‌లో రాయించుకున్నారు కాబట్టి అన్న ఒక ఉద్దేశం ఏదన్నా అయ్యుండొచ్చు. ఆ డిలే పిటిషన్‌ని డిస్మిస్ చేశారు. సో, ఇప్పుడు ఆ తల్లికున్న ఆప్షను హైకోర్ట్‌కి అప్రోచ్ అవ్వడం. డైవర్స్ ప్రొసీడింగ్స్‌లో ఏసిన పిటిషన్స్ ఏమైనా డిస్మిస్ అయితే గనక నెక్స్ట్ స్టెప్ హైకోర్ట్. లోయర్ కోర్ట్‌లోనే అడ్వకేట్‌లని పెట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. మరి హైకోర్టు పరిస్థితి ఏంటి? రమ్య గారు ఎళ్లి ఫ్రీ సర్వీస్ చేసేస్తారా? చాలా సందర్భాల్లో ఆ మధ్య మేము రెగ్యులర్‌గా చాలా కేసులు చేయడానికి ట్రై చేశామండి. కానీ కొన్ని కేసుల్లో లీగల్ ప్రొసీడింగ్స్ అనేది కొన్ని చెప్పగలుగుతాం. మీకు కూడా ఎలాంటి ఒక కష్టం ఉంటే మీరు చేయాల్సిన పని. తల్లి ఇక్కడ డైవర్స్ కేసు ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ అని ఉంటుంది. లీగల్ సెల్ అథారిటీకి పేపర్స్ తీసుకొని వెళ్ళి చూపిస్తే మీ హస్బెండ్‌ని వాళ్ళని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తారు. సెటిల్మెంట్ చేయడానికి చూస్తారు. మీ వైపు ఏం తప్పులున్నాయో, వాళ్ళ వైపు ఏం తప్పులున్నాయో. విడాకులైతే అయిపోయినాయి. నిన్నిందాక ఒక మాట అడిగాను. అమ్మ మరి మీ భర్తతో కలిసి ఉంటావా? నేను మాట్లాడతానని. మేడం మమ్మల్ని చంపేస్తాడు. ఎందుకంటే అతని ఉద్దేశమే అలా ఉంది. నెక్స్టు మీ పిల్లతో మాట్లాడా. ఆవిడ విన్న బూతులు 24 ఇంకా అసలు అమ్మాయికి జెంట్స్ అంటేనే అసహ్యం అనే స్టేజ్‌కెళ్ళిపోయింది. సో, ఆ అమ్మాయి తండ్రి దగ్గర అటువంటి బూతులు వింది. సో, మీరు వెళ్లి కలిసి ఉండడం అనేది జరిగే పని కాదు. కానీ న్యాయం అయితే ఒకటి కావాలిగా. అవును. అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులున్నాయి. పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు ఉన్నాయి. నీకిచ్చిన 2.5 ఎకరాలతో ఇవి అయిపోవు. అవి నీ హక్కులు. అర్థమవుతుందా? ఈ డైవర్స్ కేసుని రీఓపెన్ చేయించి నీకు పిల్లలకి మంత్లీ మెయింటెనెన్సా, బల్క్‌గా ఏదన్నా అమౌంటా?
ఇంతవరకు ఇప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవ్వలేదనుకోండి, ఈ కేసుని రీఓపెన్ చేసుకొని తెలంగాణ హైకోర్టులో సెకండ్ ఫ్లోరో, థర్డ్ ఫ్లోర్‌లోనో లీగల్ సెల్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఓకే. అక్కడ ఆ బిల్డింగే వేరు. కోర్టు బిల్డింగ్ వేరు, ఈ బిల్డింగ్ వేరు ఉంటుంది తల్లి. సో, అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రాసెస్ చెప్తే కనుక నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతానమ్మా వాళ్ళతోటి. ఇట్లా పంపిస్తున్నామండి అని. సో, నీకు 100% గవర్నమెంట్ లాయర్ ద్వారా ప్రొసీడింగ్స్ నడుస్తాయి. సో, ఇక్కడి వరకు మీరు ట్రై చేయండి. అవ్వకపోతే నేను ఎంతవరకు హెల్ప్ చేయగలనో ఆలోచిస్తా. అలాగే మీరు ఊర్లో డొమెస్టిక్ ఒకవేళ ఈ కేసు తేలకపోతే రేపే వెళ్ళండి. తేలకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి మీ పెళ్లి ఖర్చులు అడగొచ్చు పిల్లలకి, నలుగురికి నీకు మెయింటెనెన్స్ అడగొచ్చు, నీ 2.5 ఎకరాల పొజిషన్ అడగొచ్చు. అర్థమవుతుందా? అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో ఆ పాత బాకీని 2.5 ఎకరాలు 3 ఇయర్స్ నుంచి ఆయనే చేసుకుంటున్నాడు కౌలుకి. ఆ బాకీ అడిగే హక్కు ఉంది. అవే లీగల్ సెల్ అథారిటీలో ట్రై చేయండి. అవ్వకపోతే డైవర్స్ కేసు రీఓపెన్ వేసుకోండి హైకోర్టులో. ఊరెళ్ళి డీవీసీ కేసు వేయండి. ఒకవేళ అక్కడ మీరు ఎవరన్నా సఖీ సెంటర్‌కి వెళ్ళినా నాతో మాట్లాడిస్తే నేను వాళ్ళకి చెప్తాను. మాట్లాడతారా? నేను మాట్లాడతాను. సరేనా? చేస్తాను. చూసారు కదండీ! కొంచెం అడ్వకేట్స్ మనల్ని నమ్ముకొని ఒక బాధితులో ఎవరైనా వస్తే క్లయింట్స్ మనం చేయగలిగినంత చెయ్యటం. లేకపోతే చెయ్యలేని ప్రాక్టీస్ లేని కేసుల్ని తీసుకొని వాటి మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేద్దాము అనుకుంటే అది ఒక రకంగా పాపం ఏమో అని నా ఉద్దేశం. లేదా తీసుకుంటే పూర్తిగా హార్డ్ వర్క్ చేయండి. మీరు గెలుస్తారా లేదా అని కాదు. 100% మీ వరకు మీరు కేస్ కంప్లీట్ చేయడం అనేది న్యాయపరమైన ఫైటింగ్ కింద లెక్క. అలాగే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకండి. దయచేసి కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కొంచెం ధైర్యంగా ఈ రోజున హైదరాబాద్ దాకా వచ్చి తను నలుగురు పిల్లలతో బతకగలుగుతుంది అంటే ఖచ్చితంగా తను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దాటుకొని బయటికి రాగలదని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.